ప్రీవియస్ షాట్‌కి ఇది కంటిన్యూషన్ అండి. ఫ్లవర్ డెకరేషన్ చేసేసారండి. ఫ్లవర్ డెకరేషన్ అయిపోయాక మా హస్బెండ్ అయితే ఇప్పుడు రిలేటివ్స్ వస్తారు కదా! రేపు ఫంక్షన్‌కి కూర్చోవడానికి ఉండాలనేసి ఒక 20 చైర్సు అలాగే 5 వాటర్ టిన్స్ అయితే వేపిచ్చారనమాట. తర్వాత ఇంకా నేను మా అన్నయ్య, వదిన వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తాము రండి అంటే వాళ్ళైతే వచ్చారండి. సో, వాళ్ళు కొద్దిసేపు ప్యాక్ చేసిన తర్వాత రిమైనింగ్ అన్నీ నేను, మా తమ్ముళ్ళు ప్యాక్ చేసేసుకొని వీటన్నిటిని అయితే కవర్స్‌లో అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత ఇంకా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని వెళ్తే రేపు గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇల్లు నీట్‌గా ఉంటది కదా అనేసి ప్లస్ మాది మార్నింగ్ ముహూర్తం అనమాట. సో, ఇంక అందుకనేసి ఇల్లు మొత్తాన్ని నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపల మా ఆడపడుచు వాళ్ళు, మా తోడుకోడలు వాళ్ళు ఇల్లు చూడడానికైతే ఇంటికైతే వచ్చారండి. ఇల్లైతే చాలా బావుంది అనేసి అయితే అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎవరైతే ఇంటికి చూడడానికి వచ్చారో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇల్లు చాలా బావుంది, ఇల్లు చాలా బావుంది అనేసి అయితే చెప్పారనమాట. సో, ఇల్లంతా వాళ్ళకైతే చూపిచ్చేసాము. ఆ తర్వాత మేము ఇల్లు కీ అయితే లోపల వదిలేసి మేము తలుపులన్నీ వేసుకొని వెళ్ళిపోయామండి. తర్వాత మా హస్బెండ్‌కి గుర్తొచ్చిందనమాట. హౌస్ కీ ఏదని అడిగితే లోపలుంది కదా! మీరు తీసుకొని రాలేదా అని అన్నానండి. ఇంక అంతే మాకు చాలా కంగారైపోయింది. ఈ హౌస్ ఎలా అంటే కీ మనం వేయక్కర్లేదండి. తలుపు వేస్తే కీ ఆటోమేటిక్‌గా పడిపోద్ది. కీ ఉంటేనే మనం ఓపెన్ చేయగలుగుతాము. మేము ఎంత కంగారు పడ్డామో మాకే తెలీదు.